హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 రివ్యూ చూద్దాం. ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి అండ్ బుక్కి సీజన్కి చేంజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సీజన్ అయితే మాకు ఓవరాల్గా డీసెంట్ అనిపించింది అండ్ దీనికి మా రేటింగ్ 3.25 స్టార్స్. ఈ సిరీస్కి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆడియోస్ అవైలబుల్ ఉన్నాయి. మేము ఇంగ్లీష్లో చూసాం, తెలుగు ఆడియో అయితే అంత బాగాలేదు. ఇది ఏ రేటెడ్. ఇందులో వైలెన్స్ అండ్ గోర్ ఎక్కువ ఉంటాయి, నూడిటీ అండ్ సెక్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇది ఫ్యాంటసీ, యాక్షన్, పీరియాడిక్ వార్ అండ్ అడ్వెంచర్ జానర్. సీజన్ 3లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి విత్ 1 అవర్ డ్యూరేషన్ ఈచ్. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే బ్యాంగర్ అని చెప్పాలి. అండ్ ఆల్సో సీజన్ ఫినాలే కూడా గుడ్ ఎపిసోడ్. కాకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. మిగతా 4 ఎపిసోడ్స్ లైక్ 4 to 7 అయితే పేషెన్స్ టెస్ట్ చేయడమే కాకుండా రిపిటేటివ్గా కూడా ఉంటాయి అండ్ మనకి స్టోరీ ఎక్కడా కదలట్లే అనిపిస్తుంది. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడాలి అంటే బ్యాటిల్ ఆఫ్ గలెట్ చాలా బాగుంది అండ్ బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్ ఎంతసేపు చూపించినా ఆ సెక్షన్ బాగుంటుంది. కానీ అందులో రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ దాన్ని ఎవెన్చువల్లీ డౌన్ చేసింది. డెత్స్లో జేస్ చనిపోవడంతో సీజన్ బ్యాంగర్గా స్టార్ట్ అయ్యి షాకింగ్ ఎలిమెంట్ ఇస్తుంది. కానీ అదే హెలీనాతో ఎండ్ అవ్వడం డెస్పరేట్ చాయిస్లా అనిపించింది రైటర్స్ నుంచి. బికాజ్ ఆ క్యారెక్టర్కి ఇంకా స్కోప్ ఉంది సిరీస్లో. పొలిటికల్గా కూడా పవర్ షిఫ్ట్స్ అండ్ స్ట్రాటజీస్ కొంతవరకు బాగుంటాయి లైక్ ఎపిసోడ్ 3లో. బట్ ఆ తర్వాత వచ్చే 4 to 7 ఎపిసోడ్స్లో ఓన్లీ కొంచెం పోర్షనే వాటి మీద డిపెండ్ అయ్యి మిగతాదంతా డ్రామా అండ్ స్టోరీ రిపిటేటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కాస్ట్యూమ్స్, మేకప్స్, డైలాగ్స్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ చాలా బాగుంటాయి. అందులో డౌట్ ఏం లేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రెనేరియా క్యారెక్టర్కి ఎంత వెయిట్ ఇచ్చారు, ఎలా చూపించారు త్రూఅవుట్ సీజన్ పక్కన పెడితే ఆ క్యారెక్టర్లో ఎమా డార్సీ అన్ని ఎమోషన్స్ త్రూఅవుట్ సీజన్ చాలా బాగా క్యారీ చేశారు. చాలా షేడ్స్ ఉంటాయి ఆవిడ రోల్కి. సీజన్ మొత్తంలో రెనేరా ఏడవడం, నేను స్ట్రాంగ్ అని చెప్పుకోవడం, పవర్లెస్గా ఫీల్ అవ్వడం, డిపెండ్ అవ్వడం, లాస్ట్కి క్రూయల్గా టర్న్ అవ్వడం అదే కనిపిస్తుంది. ఇద్దరు కొడుకులు చనిపోయినా కనపడని డార్క్నెస్ ఏగంటూ అండ్ సన్ఫైర్ బ్రతికే ఉన్నారని తెలియగానే వస్తుంది. అండ్ సీజన్ ఫినాలేలో తన క్యారెక్టర్ రైటింగ్ వీక్ అనిపిస్తుంది. మ్యాట్ స్మిత్ పర్ఫార్మెన్స్ వైజ్ యాజ్ యూజువల్ డేమన్ టార్గారియన్గా ఇరగదీశాడు. కానీ డేమన్లో మనకి జాన్స్నో వైబ్స్ ఎందుకు ఇచ్చారు మేకర్స్ అన్నదే క్వశ్చన్. డేమన్ తనలా తను చాలా తక్కువ ప్లేసెస్లో కనబడతాడు. మిగతా టైం అంతా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైన హస్బెండ్, ఫాదర్లా అండ్ క్వీన్ రెనేరాయే ఐరన్ థ్రోన్ మీద ఉండాలి అన్న డ్యూటీ చేస్తాడు. ఒలివియా కుక్ యాజ్ ఆలిసెంట్ హైటవర్, ఫియా సబన్ యాజ్ హెలీనా టర్గేరియన్, సొనోయా మిజునో యాజ్ మిసారియా, బెంజమిన్ ఎవెన్ యాన్స్వర్త్ యాజ్ డేరెన్ టర్గేరియన్, ఫ్రెడీ ఫాక్స్ యాజ్ గ్వైన్ హైటవర్, గేల్ ర్యాంకిన్స్ యాజ్ ఆలిస్ రివర్స్, జెఫర్సన్ హాల్ యాజ్ జేసన్ అండ్ టైలన్ లానిస్టర్, జాప్లిన్ సిప్టైన్ యాజ్ సర్ జాన్ రాక్స్టన్, ఇవన్ మిచెల్ యాజ్ ఏమండ్, హ్యారీ కాలెట్ యాజ్ జేస్, ఇంకా యాలిన్, యాడమ్, కార్లిస్ వెలారియన్స్, బేలా రైనా టర్గేరియన్స్, హ్యూ హ్యామర్, ఆర్విల్, క్రిస్టన్ కోల్, లారీ స్ట్రాంగ్ ఎక్సెట్రా క్యారెక్టర్స్ కూడా అందరూ పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. ఈ సీజన్లో రెనేరా అండ్ డేమన్ కాకుండా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆర్మండ్ హైటవర్. తన క్యారెక్టర్ని జేమ్స్ నార్టన్ ఒక కొత్త యాంటాగనిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారు. ఏగంటూగా టామ్ క్లిన్ క్యార్ని తన క్యారెక్టర్ జర్నీని పర్ఫామ్ చేసిన విధానం బాగుంటుంది. ఉల్ఫ్గా టామ్ బెనెట్ సీజన్ ఫినాలీలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫ్యూచర్ సెటప్స్కి. టామీ ఫ్లాంగన్ యాజ్ రాడ్రిక్ డస్టన్ ఫ్రమ్ నార్త్గా ఒక మంచి లైవ్లీ ఎనర్జీని తీసుకొచ్చారు ఈ సీజన్కి. ఆయనతో పాటు ఆలిసన్ బ్లాక్వుడ్ అండ్ ఆస్కర్ టలీ క్యారెక్టర్ వైబ్స్ కూడా బాగుంటాయి. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ఎపిసోడ్ 4 to 7 అయితే సాటిస్ఫైయింగ్ లేదు అసలు. మిసారియా క్యారెక్టర్ మరీ ఇరిటేటింగ్గా ఉంటుంది ఒక పాయింట్లో. ఏమండేమో హ్యారన్ హాల్లో ఉండడం అండ్ ఎవరో ఒకరు రావడం వెళ్ళడం ప్యాటర్న్లా ఉంటుంది. రెనేరియాని ఎపిసోడ్ 4 నుంచి వీక్గానే చూపించారు. స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ రాయడం కోసం మెయిన్ క్యారెక్టర్స్ని వీక్ చేసి వేరే క్యారెక్టర్స్ని టూ మచ్ ఓవర్బోర్డ్ చేశారు. అండ్ ఇలానే చాలా చేంజెస్, ఇన్కన్సిస్టెన్సీ అండ్ రష్డ్గా రాశారు ఫినాలీలో కూడా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిఫరెన్సెస్ చాలా కనబడతాయి కూడా ఇందులో. మంచి స్కోప్ ఉన్న బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్ని 15 minutesలో చూపించడం అండ్ చాలా క్వశ్చన్స్ వదిలేయడం కూడా ఇంపాక్ట్ తగ్గించింది మాకు సీజన్ ఫినాలీలో. వార్ స్టార్ట్ అయిందని బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్లో చెప్పడం కూడా కొంచెం కామెడీగా ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ బ్యాటిల్ ఆఫ్ గలెట్తోనే బ్లాక్స్ వర్సెస్ గ్రీన్స్ వార్ స్టార్ట్ అవుతుంది. బాగా నచ్చిన ఈవెంట్స్లో ఎపిసోడ్ 1 to 3 బాగుంటాయి. 4లో ఆర్మండ్ క్యారెక్టర్ బాగుంటుంది. మధ్యలో కొన్ని రివిల్స్ అండ్ పవర్ షిఫ్ట్స్, రిటర్న్ ఆఫ్ కింగ్ అన్న ఈవెంట్ బాగుంటుంది. హై వెలేరియన్ లాంగ్వేజ్లో జరిగే డేమన్ అండ్ రెనేరియా కాన్వర్జేషన్ ఒకటి చాలా బాగుంటుంది. బ్యాటిల్స్ డెఫినెట్గా బాగున్నాయి. క్యారెక్టర్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి. అండ్ డెత్స్ ఆఫ్ జేస్ అండ్ హెలీనా కూడా షాకింగ్ లెవెల్స్ బాగానే ఇస్తాయి. ఓవరాల్గా సీజన్ 3 అయితే సీజన్ 2 కంటే బాగుంటుంది. అండ్ సీజన్ 4కి చాలానే క్వశ్చన్స్ రేజ్ చేసి వదిలేస్తుంది. సీజన్ 3లో ఆన్సర్ చేయకుండా వదిలేసిన క్వశ్చన్స్ ఏంటి చూద్దాం రండి. ఇప్పుడు ఏగాన్ 2కి హ్యారన్ హాల్లో ఏమన్నా ఉన్నట్టు తెలియదు, కానీ వేగార్ అటు సైడ్కి అనిపించిందని లారీస్ అండ్ ఏగాన్ 2 మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది ఎపిసోడ్ 5లో. వేగార్ ఎక్కడ అసలు?
అండ్ ఏమైంది అన్నది క్లూ కూడా ఇవ్వలేదు మేకర్స్. అండ్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీజన్ మొత్తం లాగేశారు. అంత పెద్ద డ్రాగన్ ఎక్కడ సార్, సీజన్ 4లో సడన్గా తీసుకొస్తారా ఏంటి? బ్యాటిల్ ఆఫ్ గలెట్తో పాటు జరుగుతున్న రివర్లాండ్స్ ఆర్మీ వర్సెస్ లానిస్టర్ ఆర్మీ వార్ని చూపించలేదు. ఇందులో డేమన్ రివర్లాండ్స్ ఆర్మీని లీడ్ చేస్తున్న ఆస్కర్ టల్లీతో పాటు జేసన్ లానిస్టర్ ఆర్మీని ఎదుర్కొంటాడు. లానిస్టర్స్ ఓడిపోతున్న టైంలో తప్పించుకుంటున్న జేసన్ తలని రాడ్రిక్ తీసుకొస్తాడు. ఈ లాస్ట్ సెక్షన్ మాత్రమే చూపించారు సీజన్ ఓపెనర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్ఫ్ సిల్వర్ వింగ్తో అటాక్ చేస్తున్నప్పుడు క్యారెక్సెస్ రైడర్ లేకపోయినా అటాక్ చేస్తుంది తన్ని. అదే టైంలో ఇంకో డ్రాగన్ క్యారెక్సెస్ వెనకాల రావడం చూపించారు. అది వర్మిథారేనా? ఎందుకంటే వెర్మిథార్ రైడర్ హ్యూ కూడా డేమన్లానే బ్యాటిల్ కోసం గ్రౌండ్ మీదనే ఉంటాడు. లేదా డేరన్ ఏమయ్యాడో చూపించలేదు కాబట్టి టెసారియన్ మీద డేరన్ ఉన్నాడా అక్కడ? ఇంతకీ డేరన్కి ఏమైంది? నెక్స్ట్, ఓవర్మెంట్ని చనిపోయినట్టు చూపించిన నిజంగానే చనిపోయాడా లేదా మేకర్స్ తన్ని మళ్ళీ బ్రతికిస్తారా వాళ్ళ రైటింగ్తో అన్నది మేజర్ క్వశ్చన్ ఈ సీజన్ రైటింగ్ చూశాక. క్యాట్ చనిపోవడం చూసి హ్యూ బ్లాక్స్ మీదకి తిరుగుబాటు చేస్తాడా సీజన్ 4లో అన్నది చూడాలి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకుంటే అవి కామెంట్స్లో చెప్పండి. బై ద వే సీజన్ 4 2028లో వస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్లో బుక్స్కి సీజన్కి చాలా చేంజెస్ చేశారు మేకర్స్. అవేంటో చూద్దాం రండి. రేనా షీప్ స్టీలర్ని అసలు క్లెయిమ్ చేయదు బుక్స్లో. నెటిల్స్ అన్నామా షీప్ స్టీలర్ని రైడ్ చేస్తుంది. అండ్ జేస్ డెత్కి కారణం కూడా షీప్ స్టీలర్ కాదు. అండ్ డేమన్ అసలు వేల్కి కూడా వెళ్ళడు. అండ్ లేడీ ఐరన్ని కూడా కలవడు ఎప్పుడుని. బుక్స్లో ఇంకా 2 వైల్డ్ డ్రాగన్స్ ఉంటాయి. అవి హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో చూపించే ఛాన్సెస్ లేవని చెప్పారు మేకర్స్. ఆలిస్ రివర్స్ దగ్గర ఉన్న 5 డ్రాగన్ ఎగ్స్ చెస్ట్ బుక్స్లో మెన్షన్ చేయలేదంట. కోల్ అండ్ ఏమండ్ హ్యారన్ హాల్లో ఆలిస్ ఎఫెక్షన్ కోసం ఫైట్ చేస్తారు బికాజ్ ఆఫ్ ఆలిస్ లవ్ పోషన్స్. కోల్ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆలిస్ అంటే ఎప్పుడు ఏమండ్ని కలవదు హ్యారన్ హాల్లో. ఏగన్ కూడా సీజన్ ఫినాలేలో చూపించినట్టు ఏమండ్ని కలవడు హ్యారన్ హాల్లో బుక్స్లో అయితే. సర్ క్రిస్టన్ కోల్ని యాక్చువల్గా రివర్లాండ్స్కి చెందిన ఆర్చర్ నేమ్డ్ రాబ్ రివర్స్ చనిపోయినట్టు మోసం చేసి చంపుతాడు. బట్ సిరీస్లో మాత్రం ఆలిసన్ బ్లాక్వుడ్ చంపినట్టు మారుస్తారు. ఏగన్ 2 జర్నీ అంతా బుక్స్లో ఉండదు. ఈ సీజన్లో రైటర్స్ సృష్టించారు అంతే. లార్డ్ మూటెనెంట్ తన ఆర్మీని ఏగన్ 2 అండ్ సన్ఫైర్ చంపడం మాత్రం కరెక్ట్ బుక్ ప్రకారం. హెలినా విండో నుంచి దూకి చనిపోవడం చాలా లేట్గా వస్తుంది బుక్స్లో. అండ్ తను చనిపోకముందే మేలర్ పుడతాడు. బట్ సిరీస్లో ఇద్దరిని ముందే చంపేశారు. ఈ చేంజ్కి జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కూడా ఒప్పుకోలేదు. బ్యాటిల్ ఆఫ్ హనీవైన్ని కంప్లీట్గా చూపించలేదు. ఇందులో హైటవర్స్ ఆర్మీని లీడ్ చేస్తున్న ఆర్మెంట్ సర్ యాలన్ బీస్బరీ అండ్ లార్డ్ యాలన్ టార్లీ ఆర్మీని డిఫీట్ చేస్తాడు. ఈ వార్ గెలవడానికి రీజన్ డేరన్ అండ్ తన డ్రాగనే. ఇది బ్యాటిల్ ఆఫ్ గలెట్ టైంలోనే జరుగుతుంది మోస్ట్లీ. అప్పుడే జాన్ రాక్స్టన్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ కూడా తెలుస్తుంది, ఎవరైతే డేమన్తో సీజన్ ఫినాలేలో ఫైట్ చేస్తాడు. గ్వెన్ హైటవర్ అసలు కోల్తో బ్యాటిల్కి వెళ్ళాడు బుక్స్లో. గోల్డ్ క్లోక్స్కి అసైన్ అవుతాడు. అండ్ రెనేరా కింగ్స్ ల్యాండ్ని క్యాప్చర్ చేసే టైంలో తనని ఎదురిస్తాడు. అప్పుడు లూథర్ లార్జెంట్ గ్వెన్ని చంపేస్తాడు. సో బుక్స్లో ఎప్పుడో చనిపోతాడు తను. ఇప్పుడు చూస్తుందంతా కొత్త స్టోరీయే. కార్లిస్ అసలు కిడ్నాప్ అవ్వడు బుక్స్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ రెనేరానే కార్లిస్ని అరెస్ట్ చేస్తుంది తన బాస్టర్డ్ సన్స్ని ట్రూ వెలేరియన్స్గా ప్రకటించమన్నప్పుడు. అది ఏదో కాన్స్పిరసీ అయి ఉంటుందని అండ్ రెనేరాని థ్రోన్కి దూరం చేయాలనుకుంటున్నాడని ఆ రీజన్తో అరెస్ట్ చేస్తుంది. బుక్స్లో డేమన్ అసలు టంబుల్టన్కే వెళ్ళడు. అండ్ ఉల్ఫ్ నిజంగానే టంబుల్టన్ టైంలోని తాగడం వల్ల వార్ మిస్ అవుతాడు. రెనేరా అసలు హై సెప్టన్ని చంపదు, ఎందుకంటే హై సెప్టన్ ఆ టైంలో కింగ్స్ ల్యాండింగ్లో కూడా ఉండడు. 30 years తర్వాత వస్తారు. సో హై సెప్టన్ రెనేరాని అనాయింట్ చేయనన్న పాయింట్ కూడా బుక్స్లో లేదు. వుల్ఫ్ డబుల్ బిట్రేల్ టంబుల్టన్ అయితే బుక్స్లో ఉండదు. రెనేరా తన్ని తాను ద ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ అన్నది కూడా బుక్స్లో డిక్లేర్ చేయదు. అండ్ తన క్యారెక్టర్ ఇంత డమ్గా కూడా ఉండదు. ఈ చేంజెస్ విన్నాక మీకు ఎలా కనిపించిందో కమెంట్స్తో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఫ్యాన్నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.